ఇటే పేరు రాకట అటే పేరు రాకడంటే మాలాంటి వాళ్ళు అప్పుడు తాడేపల్లిలో ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా అర్రాజు జోగయ్య గారు ముద్రగడ్డ పత్రం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆడ కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పిల్లలు అంటారు, పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటే వెళ్తారు. ఓటమి కాళ్ళు లేవా, అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ్డ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే తోసిపడుతుంది బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాడు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని నొరతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటారు. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దమ్మ చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కెమ్మపూడి మొలతాడు. ఇవి కాదండి. రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు. కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు. ఆయన మనం కోల్పోయాం. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉండి పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరకాల ప్రభాకర్ ఎవరో అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండి ఇలాంటిది అలాంటిది అని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం. ఆయన ఏంటంటే బోన్లేరా మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ బోలాశంకర్ ప్యాచ్ వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు, బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు, గౌరవించి పంపించారు. వాళ్ళు నూరా ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ అట్టగాడిదంటారు. మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనం నారాయణ గారు ఎవరు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయన అన్నాడు, అమ్మ నీకు 50 వచ్చినాయి, నువ్వు గాడిదలకు గాడిదివా, నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు, అది ఏదైనా బిల్డప్ పెంచుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన కూడా అలా తయారాడు. నాకేమో 60 తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ 105 ఇచ్చాం, ఎంతమందిని గెలిపించావు నువ్వు కాపు నాయకుడు అయ్యండి? ఒకటి గెలిచాడు, ఆ దరిద్రుడు కూడా ఇటే పేరు రాకట అటే పేరు రాకడంటే మాలాంటి వాళ్ళు అప్పుడు తాడేపల్లిలో ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా అర్రాజు జోగయ్య గారు ముద్రగడ్డ పత్రం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆడ కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పిల్లలు అంటారు, పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటే వెళ్తారు. ఓటమి కాళ్ళు లేవా, అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ్డ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే తోసిపడుతుంది బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాడు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని నొరతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటారు. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దమ్మ చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కెమ్మపూడి మొలతాడు. ఇవి కాదండి. రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు. కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు. ఆయన మనం కోల్పోయాం. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉండి పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరకాల ప్రభాకర్ ఎవరో అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండి ఇలాంటిది అలాంటిది అని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం. ఆయన ఏంటంటే బోన్లేరా మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ బోలాశంకర్ ప్యాచ్ వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు, బట్టలు పెట్టారు,
భోజనం పెట్టారు, గౌరవించి పంపించారు. వాళ్ళు నూరాయన ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ అట్టగాడిదంటారు. మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనం నారాయణ గారు ఎవరు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయన అన్నాడు, అమ్మ నీకు 50 వచ్చినాయి, నువ్వు గాడిదలకు గాడిదవా, నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు, అది ఏదన్నా బిల్డప్ ఇచ్చుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన కూడా అలా తయారాడు. నాకేమో 60 తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ 105 ఇచ్చావు, ఎంతమందిని గెలిపించావు నువ్వు, కాపు నాయకుడు అయ్యండి, ఒకడికి గెలిచాడు, ఆ దరిద్రుడు కూడా